ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. జూన్ 28 తేదీ శనివారం తులారాశి వారికి ఒక పెద్ద ప్రమాదం రాబోతూ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు. మరింతకీ జూన్ 28 తేదీ శనివారం తులారాశి వారికి ఏ రూపంలో ఒక ప్రమాదం అనేది రాబోతుంది, దాని నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాబోయే రోజుల గ్రహాలు మీకు ఎటువంటి సూచనలు చేస్తున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ సమయంలో తులారాశి వారు విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. మీరు మంచి ఆర్థిక క్రమశిక్షణను కలిగి బాగా పెద్ద మొత్తంలో డబ్బులను పొదుపు చేస్తారు. అంతేకాదండి, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తులారాశిలో జన్మించిన జాతకులు. దాన ధర్మాలు చేయాలని కోరిక మీలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్ని అయినా సరే న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు. ఆ యొక్క సామర్థ్యం మీలో ఉంటుంది. ఎవరైనా తగువలాడి మీ వద్దకు అంటే మీ దగ్గరికి తీర్పు కోసం వచ్చినట్లయితే కనుక వారికి తగిన న్యాయాన్ని చేస్తారు తులారాశి వారు. సమన్యాయం చేయడంలో మీకంటే దిట్ట ఎవ్వరు ఉండరని చెప్పుకోవాలి. తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు. తులారాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ మీలో దాగి ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు జీవితంలో నిందారోపణలు కాస్త మీకు బాధ కలిగిస్తాయండి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు తులారాశి వారు న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. ఇక తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసిస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు కాస్త ఇబ్బందులకు గురి చేయడం మిమ్మల్ని మానసికంగా చాలా కృంగదీస్తుందండి. ఇక అదేవిధంగా మీకు కావాల్సిన డబ్బుకు ఎక్కువగా మీకు కావాల్సిన సామాగ్రికి ఎక్కువ డబ్బును ఖర్చు పెడుతుంటారు. అదేవిధంగా తులారాశి వారు ఏదైనా పనిని మీరు ప్రారంభించాలంటే పడమర, దక్షిణ దిక్కులు మీకు లాభాలను ఇస్తాయి. తులారాశి వారికి ఉన్న ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులకు ఎన్నో రకాలుగా మీకు డబ్బు ఏ రూపంలో వచ్చినా కూడా పెట్టుబడి పెట్టే విధానం మీకు బాగా తెలుస్తుంది. ఇకపోతే జీవితంలో మీరు ఎన్నో మార్పులను చూసుకుంటారండి. దానివల్ల మీకు జీవితంలో అన్ని మార్పులను చూడడం వల్ల మీకు ఎప్పుడు ఏం చేయాలి అనేది బాగా అవగాహన చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశి వారిలో ఉంటుంది. ఇక మీ యొక్క వ్యక్తిత్వ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అలా ఆత్మవిశ్వాసంగా ఎవరి మీద కూడా ఆధారపడకుండా మీ బ్రతుకు మీరు బ్రతికినా కూడా చుట్టుప్రక్కల వాళ్ళు ఏదో ఒకటి సూటుబట్టు మాటలతో మిమ్మల్ని చాలా ఇబ్బంది పడతారు. కానీ మీకున్న కాన్ఫిడెన్స్, మీకున్న ఆత్మవిశ్వాసం వల్ల వారిని అస్సలు మీరు లెక్క చేయరు. అటువంటి వారు మీకు పొగరు అనుకున్నా కూడా మీరు అస్సలు పట్టించుకోరు. మీరు ఏం చేస్తున్నారో దాన్నే నమ్ముతారు. ఏ మాట మీద నిలబడ్డారో దాని మీద స్టిక్ అనే ఉంటారు. కానీ ఎప్పుడు కూడా మీరు మాట తప్పరనమాట. ఏ విషయంలోనూ వెనుకడిగే వేయరు. అటువంటి యొక్క తులారాశి వారిని ఎదుటి వ్యక్తులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా మీరు అస్సలు వాటిని లెక్క చేయరనమాట. ఇకపోతే ఈ యొక్క రాశిలో జన్మించిన వారు తులారాశి వారు విదేశీయానం మీకు బాగా లాభదాయకంగా ప్రాఫిటబుల్గా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్ళు బాగా రాణిస్తారు. తులారాశి వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ దాగి ఉంటుంది. తులారాశి వారికి మ్యూజిక్, సంగీతం, సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది. అంటే ఎక్కువ ఇష్టత ఉంటుంది అనమాట. అలాగే మీకు కోపం చాలా త్వరగా ఈజీగా అంటే ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చిటికలో వచ్చేస్తుంటుంది. అయితే ఎంత త్వరగా కోపడతారో అంతే త్వరగా చల్లబడిపోతారు, కూల్ అయిపోతారు. ఇక తులారాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేస్తుంటారు కొంతమంది వ్యక్తులు మాత్రమే. అందువల్ల మీరు మీ యొక్క సంపాదనను స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు లేకుండా ఉంటుంది. ఇక తులారాశి వారికి అనుకుని ఖర్చులు కూడా వస్తుంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకు బెటర్ అనమాట. ఇక మీ ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే మీరు అంతే మొత్తంలో స్నేహానికి కూడా ప్రాణం ఇస్తారు. ఇక మీ స్నేహితుల్లో కష్టాలు ఉన్న ఎవరైనా
స్నేహితుల కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వటమే కాకుండా డబ్బు రకంగా అంటే ఆర్థిక సహాయాన్ని కూడా సైతం చేస్తుంటారనమాట. ఇక ఈ రాశి వారికి ఎక్కువగా వ్యాపారాలు రాణిస్తారనమాట. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. ఇకపోతే జూన్ 28వ తేదీ శనివారం తులారాశి వారికి పెద్ద ప్రమాదం రాబోతూ ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి 28వ తేదీ నుండి. ఇంతకు అది ఏంటంటే మీలో ఎవరైతే వాహనాల్లో ప్రతినిత్యం ప్రయాణాలు చేస్తూ ఉంటారో వేరే ప్రదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు వారికి ఇక జూన్ 28వ తేదీన కలిసి రాదండి. అవును, ఈ సమయంలో వాహన ప్రమాదం వాహన గండం పొంచి ఉంది. ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుపెట్టుకోండి తులారాశి వారు జూన్ 28వ తేదీ శనివారం తులారాశికి పెద్ద ప్రమాదం రాబోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాత్రిపూట వాహనాలను నడపకూడదు. ఒకవేళ రాత్రిపూట నైట్ మీదన పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చినట్లయితే కనుక మీరు ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించడం చాలా మేలు, చాలా మంచిది. లేదా ఎవరైనా డ్రైవింగ్ చేయడం కోసం తోడుగా తీసుకెళ్లడం మంచిది. ఈ సమయంలో మీకు పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడడం కోసం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఇక మీకు గోచారపరంగా మీకు కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా ఉన్న ఈ యొక్క రూపంలో మీరు ఏ రూపంలో సరే గుర్తుపెట్టుకోండి. ఇలా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతిలో ఏ విధంగా అయినా సరే మీరు బయటకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ విధంగా డ్రైవింగ్ చేయడం మీ అంతటా మీరుగా వెళ్ళడం అస్సలు చేయొద్దు. ఎందుకంటే ప్రమాదం అనేది ఏ రూపంలో రావచ్చు చెప్పలేము. ఏదైనా జరగరాని జరిగితే మీ యొక్క కుటుంబం అనేది రోడ్డు పాలవుతుంది. కాబట్టి మీరు వారిని ఉద్దేశించి ఈ యొక్క జాగ్రత్తలు తూచే తప్పకుండా పాటించాలి. ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడం కోసం అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితం సాధించడానికి మీరు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశి వారు ఫాలో అవ్వాల్సిన జ్యోతిష్య పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. తులారాశి వారికి దైవభక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం. ఇక తులారాశి వారు శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో నేతితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలనిచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుంది ఈ విధంగా చేయటం వల్ల. ఇక మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాల నాడు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి. మీకు చాలా మేలు జరుగుతుంది. మీ జీవితంలో మార్పులు వస్తాయి. మీరు కోరుకున్నది జరుగుతుంది. తూచ తప్పకుండా ఫాలో అయితే ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు అనుకునే సంఘటనలు మీ యొక్క విజయానికి మార్పు దిశగా తీసుకెళ్తాయి. ఇక మీ ఇంట్లోని అన్ని గదుల్లో అమావాస్య రోజు మాత్రం మరియు పూర్ణమి రోజుల్లో కూడా గోమూత్రం అంటే ఆవు మూత్రం చల్లుకోండి. ఇలా చేయటం వల్ల మీ యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు నెగిటివ్ ఎనర్జీ మొత్తం క్లియర్ అయిపోతుంది. మొత్తం కూడా మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది, మొత్తం తొలగిపోతుంది కూడా. ఇక తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం మీరు అన్ని విధాలా కలిసి వస్తుందన్నమాట. మీకు శుక్రవారం మీరు ఏ పని స్టార్ట్ చేసినా శుభ ఫలితాలు వస్తాయన్నమాట. ఇక మీకు నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అందువల్ల నీలపు రంగు కలిగిన చేతి రుమాలను ఎల్లప్పుడూ కూడా జేబులో ఉంచుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టం మీ వైపుకు ఆకర్షింపబడుతుంది. ఇకపోతే చిత్త నక్షత్రంలో పుట్టిన వారు మంచి నేత్రాన్ని కలిగి ఉంటారు. మీకు చిత్ర విచిత్ర వస్తు సేకరణ యందు ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క చిత్త నక్షత్రం జన్మించిన మహిళల కారణం లేకుండానే ఆవేశానికి లోనవుతుంటారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్న ప్రశ్నిస్తారనమాట. అలాగే ఈ యొక్క చిత్త నక్షత్రంలో పుట్టిన వారు మధ్య వయసు వరకు సుఖభోగాన్ని అనుభవిస్తారు. ఆ తర్వాత ఈ జాతకులకు మితమైన భోగ భాగ్యాలు చేకూరుతాయి. కాబట్టి ఈ యొక్క చిత్త నక్షత్రంలో పుట్టిన వారు ఎవరైనా సరే ఒకవేళ మీకు కష్టాలు ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారాలతో పాటుగా మీరు ముందుగా గుర్తుపెట్టుకోండి, శివుడిని నిత్యం ఆరాధించడం వల్ల చాలా మేలు జరుగుతుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. సో చూసారుగా తులారాశి వారు జూన్ 28వ తేదీ శనివారం తులారాశి వారికి పెద్ద ప్రమాదం ఏ రూపంలో రాబోతుంది, దాని నుంచి ఎలా తప్పించుకోవాలని ఈరోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసి వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్ని మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.